అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ టీవీ ఛానల్కు స్వాగతం. నేను మీ సంతోషి. కుబేరా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అలాగే ఇందులో నాగార్జున, అలాగే ధనుష్, రష్మిక మందాన కలిసి నటించారు. అండ్ దీని దర్శకుడు శేఖర్ కమ్లా. సో ఈ సినిమా గురించి మనతో కొన్ని విషయాలు పంచుకోవడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ రాజ్ సార్ ఉన్నారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, కుబేరా రేపు వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. అలాగే ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని చెప్పేసి డైరెక్టర్ ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పారు. సో అంటే ఏంటి సార్, అంటే ఎవరు చూడని విధంగా కొత్తగా ఉంటుందని చెప్పేసి అని అన్నారు. సో ఇందులో ఏం కొత్త విధానం? ఇప్పుడు మనకున్న ఒక 10 మంది టాప్ డైరెక్టర్లో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన మొదటి నుంచి అంటే డాలర్ డ్రీమ్స్ నుంచి, ఆ తర్వాత ఆనంద్ సినిమా నుంచి ఇప్పటి వరకు, నిన్న మొన్న నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా చేశాడు. అప్పటి వరకు కూడా ఆ రెగ్యులర్ కాన్సెప్ట్ కాకుండా ఆయన ఒక కొత్త మార్గంలో వెళ్ళే ప్రయత్నాలే చేశాడు. అందుకే మనకు హ్యాపీ డేస్ కానీ ఫిదా లాంటి సినిమాలు మనకు వచ్చాయి. వాటిని ప్రేక్షకులు కూడా ఆదరించారు. రెగ్యులర్ అంటే సక్సెస్ వచ్చినప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ ప్యాటర్న్లో వెళ్లకుండా ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ను, కథాబలం ఉన్న చిత్రాలను అందించాలనే ఆలోచన ఆయనకు మొదటి నుంచి ఉంది. ఆ క్రమంలో అంటే ఒక సినిమా తర్వాత వెంటనే ఇంకో సినిమా చేయాలన్న ఉద్దేశం కాకుండా ఒక మంచి కాన్సెప్ట్తో కథను సిద్ధం చేసుకొని దానికి సరిపడా ఆర్టిస్టులను ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళే తత్వం ఆయనది. ఆ క్రమంలో వస్తున్న సినిమానే కుబేరా. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు మొదట్లో కొద్దిగా షూటింగ్ పరంగా కొంత నెమ్మదిగా జరిగిన సినిమా పూర్తి కావడంతో హైప్ క్రియేట్ అయింది. ఇందులో ఏదో కొత్తదనం ఉంటుంది. శేఖర్ కమ్ముల సినిమా అంటే ఉదాహరణకంలో మనం నాగార్జున అండ్ ధనుష్ అన్నాం, మూడో హీరో మనం శేఖర్ కమ్ముల అని కూడా అనొచ్చు. ఆయనకు అంత ఆడియన్స్లో అంత ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇప్పుడు కుబేరా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకులు ఆశించే లేదా అంచనా వేసే విధంగానే ఆ సినిమా ఉంటుందని కూడా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ సినిమాలో పట్టుపట్టి నాగార్జున గారిని సెలెక్ట్ చేశారు అని చెప్పేసి టాక్ వస్తుంది. ఆయనే కావాలి, ఆయనే యాక్ట్ చేయాలి రోల్లో అని చెప్పేసి. సో ఆయన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే కుబేరా సినిమాలో 2 క్యారెక్టరేషన్లు ప్రధానమైనవి. ఒకటి ధనవంతుడు, ఒకటి బెగ్గర్ అంటే బీదవాడు అనొచ్చు, లేదా బెగ్గర్ క్యారెక్టర్లు తీసుకున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ గతంలో ఎన్టీ రామారావు రాజు పేద అనే సినిమా కూడా చేశాడు. ఈ కుబేరా సినిమాకి వచ్చేస్తే రిచెస్ట్ పర్సన్ ఒకతను కావాలి. బెగ్గర్ అంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటేషను, డౌన్ టు ఎర్త్ క్యారెక్టరైజేషన్ చేసేటందుకు ఒక హీరో కావాలి. ఆ హీరోగా ధనుష్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ధనుష్ ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ క్యారెక్టర్స్ కొన్ని చేసి ఉన్నాడు కాబట్టి ధనుష్ ముందే నిర్ణయం అయిపోయారు. ఇక ధనవంతుని క్యారెక్టరు, ధనవంతుడు అంటే మామూలుగా సినిమాలో పెద్ద కారులో తిరిగే క్యారెక్టర్ కాదు, ఆగర్భ అంటే అంబానీ లెవెల్ క్యారెక్టర్. అంత ధనవంతుడి రిచెస్ట్ ఫెలో క్యారెక్టర్ ఎవరు అంటే వాళ్ళు ఆలోచించిన విధంగా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎవరైతే బాగుంటారు అని వాళ్ళు పరిశీలించి, గతంలో ఊపిరి అనే సినిమాలో నాగార్జున కూడా ఇలాంటి రిచెస్ట్ క్యారెక్టర్ చేశారు. కొత్త తరం కొత్త పెర్ఫార్మెన్స్ ఉండే క్యారెక్టర్లు నాగార్జున చేసేందుకు ఎప్పుడు ముందుంటారు. ఆ క్రమంలో నాగార్జున్ను కథ చెప్పి శేఖర్ కమ్ముల ఒప్పించుకున్నారు. మరి ఆ క్యారెక్టరేషన్లు రిచ్నెస్ కనపడాలంటే నాగార్జునే బాగుంటుందని ఆ దర్శకుడి అభిప్రాయం. ఆ ప్రకారం నాగార్జున తీసుకున్నారు. నాగార్జున కూడా కథ వినగానే శేఖర్ కమ్ముల అంటే ఆయనకున్న వ్యక్తిగత అభిమానం, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి నాగచైతన్య కూడా ఒక సినిమా చేస్తున్నాడు కాబట్టి శేఖర్ కమ్ముల చెప్పిన కథ నచ్చడంతో ఆయన నాగార్జున ముందుకు వచ్చి యాక్ట్ చేస్తున్నాడు. నాగార్జున ఈ మధ్య అంటే రెగ్యులర్ హీరో పాత్రలు కాకుండా క్యారెక్టర్లు తనకంటూ ప్రత్యేకత గుర్తింపు ఉన్న పాత్రలు చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. రజనీకాంత్ కూలీ సినిమాలో ఆయన యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ విధంగా ఈ శేఖర్ కమ్ముల చెప్పిన క్యారెక్టర్ నచ్చడంతో నాగార్జున కూడా ముందుకు వచ్చాడు. దాంతోనే ఇది ధనుష్ అండ్ నాగార్జున మల్టీ హీరో సినిమా అయిపోయింది. అంటే ధనుష్ని కూడా సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏముంటుంది సార్ ప్రత్యేకంగా? అంటే చాలామంది ఉన్నారు ఈ బెగ్గర్స్ ఇట్లాగా యాక్ట్ చేసిన వాళ్ళు, అండ్ బిచ్చగాడు మూవీలో ఆయన కానివ్వండి ఇట్లాగా. సో స్పెషల్గా ఆయన్ని సెలెక్ట్ చేయడానికి గల కారణం? మనకు సౌత్లో హీరోలు చాలామంది ఉన్నారు, 200 మంది ఉంటారు. కానీ పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ క్యారెక్టర్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈ ధనుష్
తను యాక్ట్ చేస్తున్న సినిమాల్లో రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా మన సౌత్ ఇండియా నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగులో తొలిసారి సార్ అనే సినిమా కూడా చేశాడు. అది కూడా మీరు గమనించండి. అలాగే మన బీటెక్ రఘువరన్ బీటెక్ సినిమా, అందులో కూడా మిడిల్ క్లాస్ అబ్బాయిగా చేశాడు. ఇది కాకుండా హిందీలో ఆయన చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ క్యారెక్టర్ కావాలి ఒకటి. రెండోది మల్టీలింగ్వల్ సినిమా చేయాలంటే తమిళ నుంచి ఒక హీరో ఉండాలి, తెలుగు నుంచి ఒక హీరో ఉండాలి. ఆ చాయిస్ ధనుష్ కూడా కథ వినడంతోనే ఆయన అంగీకరించడం వల్ల కూడా ధనుష్ని తీసుకొని ఉండొచ్చు. ధనుష్ చేయకుంటే మరెవరు అనేది అప్రస్తుతం, ఎందుకంటే సినిమా పూర్తయింది, ప్రేక్షకుల ముందు కూడా రాబోతుంది. కాబట్టి ధనుష్ ఎంపిక సరైన నిర్ణయమే అని మనం చెప్పొచ్చు. అంటే ఈ సినిమాలో కూడా ఎవరినైనా కించపరిచేటట్టు ఇట్లాగా ఏమైనా ఉంటాయా సార్? సినిమాల్లో ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే కథను అనుసరించి లేదా హీరో క్యారెక్టరైజేషన్ అనుసరించి క్యారెక్టర్ల ప్రకారం కథ డిమాండ్ చేసిన ప్రకారం సమాజంలో లేదా సొసైటీలో కొన్ని వినిపించే పదాలను చేర్చినప్పుడు దాన్ని పనిగొట్టుకొని కొందరు వివాదం చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. సినిమా కూడా సొసైటీలో ఒక భాగమే. ఏ సినిమా అయినా సరే, ఏ డైరెక్టర్ అయినా సరే పర్టికులర్గా ఒక వర్గాన్ని, ఒక వ్యక్తిని లేదా ఒక రాజకీయ పార్టీని విమర్శించాలనే ఆలోచనతో ఎవరు చేయరు. ఏదైనా కాకతాళీయంగా ఏదన్నా పొరపాటు జరిగితే ఆ పొరపాటు జరిగిందనే విషయాన్ని సదరు డైరెక్టర్, ప్రొడ్యూసర్ల దృష్టికి తెస్తే ఖచ్చితంగా వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల అలాంటి ప్రయత్నం ఏమీ చేయడు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ మనం గమనిస్తే ఓ సరదాగా ఒక క్యారెక్టర్ ఓరియంటేషన్గా వెళ్ళిపోతుంటాయి. ఆయన పక్కా ఆంధ్ర అయినప్పటికీ కూడా ఫిదా లాంటి పక్కా తెలంగాణ సినిమా తీశాడు. అంటే ఎంత స్టడీ చేసి తీశాడు. ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ విధంగా ఇలా వివాదానికి ఆస్కారం ఇచ్చే అవకాశమే లేదు. ఇది ఒక అరుదైన కథ. ఒక రాజు, ఒక పేద, ఒక ధనవంతుడు, ఒక బీదవాడు, వీళ్ళ మధ్య జరిగే సంఘర్షణ లేదా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటేషన్ సినిమాలో సహజంగానే వివాదాలకు అవకాశం ఉండే ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో రష్మిక మందానాన్ని కూడా తీసుకున్నారు. ఆవిడ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆవిడ తీసుకోవడానికి గల కారణం? రష్మిక ఇప్పుడు ఫస్ట్ ఆమె కన్నడ ఆర్టిస్టు, తర్వాత తెలుగు ఆర్టిస్టు, తర్వాత తమిళ ఆర్టిస్టు, ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళి ఆల్ ఇండియా ఆర్టిస్ట్ అయింది. చావా లాంటి సినిమా ద్వారా ఆమె అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా అంటే కుబేర సినిమాను మొదలుపెట్టిన నుంచి పూర్తి దశకు వచ్చేవరకల్లా అది పాన్ ఇండియా సినిమా అయింది. నేను ఇందాక చెప్పినట్టు మొత్తం ఇండియాలో ఉన్న ఆడియన్స్ అందరినీ ఆకర్షించాలంటే ఆ భాషలకు సంబంధించిన ఆర్టిస్టులు కంపల్సరీ ఉండాలి. ఓకే. రష్మిక ఇప్పటి వరకు మనం గ్లామర్గా చూసినప్పటికీ చావా సినిమాలో ఆమె అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంటే అంతకంటే ముందే ఈ సినిమా కమిట్ అయి ఉన్నప్పటికీ కూడా ఈ ధనుష్ క్యారెక్టర్కు బ్యాలెన్సింగ్గా ఉండేటందుకు రష్మికను తీసుకున్నారని మనం భావించవచ్చు. రష్మిక అంటే యూత్ ఆడియన్స్ కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది. ఆమె కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసేందుకు ఆమె ఆసక్తి చూపుతున్న ఈ తరుణంలో ఆమెకి ఈ క్యారెక్టర్ పోషించే అవకాశం వచ్చింది. దాంతో ఇందాక చెప్పినట్టు ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్, ఇది మల్టీ స్టార్ సినిమాగా మారడానికి కారణమైంది. అంటే ఈ సినిమాలో శేఖర్ కమ్ముల మార్క్ కనిపిస్తుంది అంటారా? కంప్లీట్గా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లోనే వచ్చాయి ఎప్పుడుని. సో ఇది కూడా ఆయనకు ఒక శేఖర్ కమ్ముల ఇటీవలే చెప్పుకున్నాడు తన సినీ జర్నీ 25 ఏళ్ళు అయిందని. 25 ఏళ్లలో తక్కువ సినిమాలు చేసినప్పటికీ శేఖర్ కమ్ముల అనగానే ఒక సినీ ఆడియన్ ఈజీగా నన్ను రికగ్నైజ్ చేయగలుగుతాడు. శేఖర్ కమ్ముల అంటే సినిమా కొంత కొత్తదనం ఉంటుందని భావిస్తారు. శేఖర్ కమ్ముల తన బ్రాండ్కు దూరంగా ఎప్పుడూ వెళ్ళలేదు. ఆయన ఎంపిక చేసుకున్న కథలు ఆ విధంగానే ఉంటున్నాయి. దాన్ని దాటి బయటకు వచ్చి తనకు కాని సబ్జెక్టును తీసుకొని ఓ ప్రయోగమో ఏదో రిస్క్ చేసే ప్రయత్నం ఏం చేయలేదు. ఖచ్చితంగా ఆయన తరహా సినిమానే, ఆయన బ్రాండ్ సినిమానే. దీన్ని శేఖర్ కమ్ముల సినిమాగానే మనం చూడాలి. నాగార్జున కావచ్చు, అటు ధనుష్ కావచ్చు, వాళ్ళ కెరీర్లో ఎన్నో క్యారెక్టర్లు చేశారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేస్తున్నారు. కాబట్టి ఇది శేఖర్ కమ్ముల బ్రాండే. వివిధ ఈవెంట్లో కూడా వాళ్ళు కూడా ఇదే చెప్పారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది, ఇది మంచి జర్నీ, కొత్త జర్నీ అని వాళ్ళు సంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. కాబట్టి శేఖర్ కమ్ముల బ్రాండ్ ఖచ్చితంగా ఉంటుంది.
అంటే ఇప్పుడు ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. అలాగే ఏపీలో చూసుకున్నట్లయితే టికెట్ రేట్లు పెంచారు. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్? పెంచారా లేదా? ఎందుకు పెంచలేదు? ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఏపీలో టికెట్లు పెంపుదలను వాళ్ళు అడిగారు, అక్కడి గవర్నమెంట్ ఒప్పుకుంది, ఇచ్చేసింది. మరి తెలంగాణ గవర్నమెంట్ అయితే గతంలో ఒక వివాదం వచ్చినప్పుడు ఈ టికెట్ రేట్లు భవిష్యత్తులో పెంచబోమని మన ముఖ్యమంత్రి ఆ రోజున ప్రకటించి ఉన్నారు. కానీ అదే సమయంలో మనకు గేమ్ చేంజర్ అనే సినిమాకు టికెట్ హైప్ ఇచ్చారు. ఒక ప్రాపర్ ఛానల్లో వెళితే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్లు ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో టికెట్లు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి మరి ఆ ప్రొడ్యూసర్ల అప్రోచ్ను బట్టి ఉంటుంది. నాగార్జునతోని ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా సాన్నిహిత్యం ఉంది. పైగా కుబేర సినిమాలో ఒక నిర్మాత తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు, గతంలో ఎఫ్డిసి చైర్మన్గా కూడా పనిచేసి ఉన్నాడు. కాబట్టి టికెట్ రేట్ పెంపు అనేది పెద్ద విషయం కాదు. వాళ్ళు కోరితే, కావాలని అనుకుంటే ఈ తెలంగాణలో కూడా టికెట్ల హైప్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. బాయ్.